నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. దిస్ ఇస్ మిత్ర. కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల చేరిపోయారు. కాంగ్రెస్ యువ కిషోరం రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయటమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. దీంతో ఆమె ఎంపీ సీటుకి పోటీ చేస్తారన్న మాట బలంగా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో షర్మిల సేవల్ని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం బలంగా భావిస్తోంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు షర్మిల తీసుకుంటే పార్టీ కోలుకోవటం ఖాయమంటున్నారు. వైసీపీకి అండగా నిలుస్తున్న దళిత క్రైస్తవులు, మైనార్టీ వర్గాల్ని తమ వైపుకు తిప్పుకోవచ్చని భావిస్తున్నారు. ఈలోగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేరుగా హైదరాబాద్ వచ్చి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. అనంతరం లోటస్ పాండ్కు వెళ్లి తల్లి విజయమ్మను కలిశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చోటు చేసుకుంటున్న పరిణామాల్ని ఇవాల్టి మీడియా డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జూమ్లో యాడ్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో చేరిన తర్వాత ఏపీ రాజకీయాలపైన నిజంగా ఇమ్మీడియట్గా ఏమైనా ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుందా సార్? దీన్ని ఎలా చూడాలి సార్? తక్షణమే ఏదో తెల్లవారేసరికి మొత్తం కాంగ్రెస్ రాత మారిపోతుంది అని చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఒక విధంగా చెప్పాలంటే 0 స్థాయిలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో 1.8% వరకు ఓట్లు వచ్చాయి తప్ప గణనీయమైనటువంటి ఓటింగ్ లేదు. అందువలన షర్మిల గారు రాగానే ఆమె దగ్గర మంత్రదండము లేదు. అలాగని చెప్పేసి వెంటనే మొత్తం జనం సామూహికంగా కాంగ్రెస్ లో చేరేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకు అంటే వైసీపీ అనేటువంటిది నవరత్నాలు, సంక్షేమ పథకాల పేరుతోటి పెద్ద ఎత్తున జనానికి నేరుగా డబ్బులు పంచడం ద్వారా ఒక ఓటు బ్యాంక్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే అదే సమయంలో వైసీపీ ప్రభుత్వ మోపినటువంటి భారాలు కానివ్వండి, లేదా దాని బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగానే ఉన్నందువలన ఒకవైపు నవరత్నాల పేరుతోటి ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకున్నా కానీ దాని భారాలను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, లేదా దాని యొక్క ప్రభుత్వ అణచివేత చర్యలకి, అన్డెమోక్రటిక్ ప్రాసెస్ కి గురైనటువంటి వాళ్ళు, లేదా ఉద్యోగులు, టీచర్లు లాంటి వాళ్ళు, లేదా స్కీమ్ వర్కర్స్, ఇప్పుడు అంగన్వాడీ వర్కర్లు ఎట్లాగైతే సమ్మె చేస్తున్నారు, మున్సిపల్ వర్కర్లు సమ్మె చేస్తున్నారు, ఇట్లా అనేక మంది జగన్ ప్రభుత్వ బాధితులు కూడా ఉన్నారు. అందుకని వీళ్ళందరూ మైనస్ అయ్యేట్లయితే గతంలో ఉన్నటువంటి దానికంటే కూడా తక్కువ ఓట్ల శాతం వస్తుంది అనేటువంటిది ఒక అభిప్రాయం. ఇదే సమయంలో బలమైనటువంటి ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీతో కలిసినటువంటి జనసేన, అంటే రెండు ఆంబోతుల మధ్య ఇవాళ కొత్తగా, అంటే ఇంకా ఎన్నికలు 100 రోజులు కూడా బహుశా ఉండకపోవచ్చు, లేదా 100 రోజులు ఉంటే ఉండొచ్చు. ఇటువంటి స్థితిలో 3-4 నెలల్లో పార్టీని 0 స్థాయిలో ఉన్నటువంటి పార్టీని, అందులోనూ ఇటువంటి పరిస్థితుల్లో షర్మిల గారు వచ్చినా, లేకపోతే సోనియా గాంధీ వచ్చినా, లేదా రాహుల్ గాంధీ ఎవరు వచ్చినా కానీ అంత తేలికైనటువంటి విషయం కాదనేది గమనించాలి. అయితే షర్మిల గారి రాకతోటి ఉన్నటువంటి కదలిక ఏమిటి అనేటువంటిది ప్రశ్న. ఇప్పుడు అనేక మందిని జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలని కొంతమందికి సీట్లు నిరాకరిస్తున్నారు, కొంతమంది ఎంపీలకు సీట్లు నిరాకరిస్తున్నారు, లేదా కొంతమంది ఎమ్మెల్యేలని, ఎంపీలని అటు ఇటు మార్చి వేరే చోటికి బదిలీ చేస్తున్నారు. ఈ క్రమంలో రానటువంటి వాళ్ళు అసంతృప్తికి గురవుతారు. అదేవిధంగా కొత్తగా తమ మీద వేరే వాళ్ళని మోపారని స్థానికంగా ఉండి సీట్లను ఆశిస్తున్నటువంటి వాళ్ళు కూడా వ్యతిరేకమయ్యేటువంటి పరిస్థితులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కొని తెచ్చుకున్నారు. అందువలన ఇటువంటి వాళ్ళందరూ కూడా, ఇలాంటి అసంతృప్తి జీవులు, లేదా స్థానికంగా ఎంతో కొంత పట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశంలో కొంతమంది చేరుతున్నారు, అదేవిధంగా వైసీపీలో కొంతమంది చేరుతున్నారు. ఈ రెండు పార్టీల్లో చేరటానికి అవకాశం లేనటువంటి వాళ్ళు షర్మిల రాకతోటి కాంగ్రెస్ లో చేరేందుకు అవకాశాలు ఉన్నాయనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అదే విధమైనటువంటి ప్రకటన చేశారు. ఇంకా ఆ బాటలో అనేక మంది ఉన్నారని చెప్తున్నారు. అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది ఒక ఆసక్తి కలిగిస్తోంది తప్ప కాంగ్రెస్ కి ఇప్పటికిప్పుడు వెంటనే ఏదో అధికారానికి వచ్చేంత కానీ, లేకపోతే ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్ష స్థానంగా కూడా ఎదిగేంతగా అవకాశాలు ఉంటాయని నేనైతే అనుకోవట్లేదు. ఎస్, అట్ ద సేమ్ టైం సార్, అంటే కాంగ్రెస్లో చేరిన తర్వాత కాంగ్రెస్ పైన తీవ్ర వ్యతిరేకత ఉన్న ఏపీలో, అంటే రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెసే అనే ఒక
గట్టి నమ్మకం ఉన్న ఏపీలో షర్మిల ఏమని ప్రచారం చేస్తారు అనేది కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్ సార్. అంటే తనకున్న పాయింట్స్ ఏంటి అసలు? ఇప్పుడు 10 సంవత్సరాలు గడిచిపోయింది. 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ అధికారంలో లేదు అనేటువంటిది ఒక భౌతిక వాస్తవం. లేదు, గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర విభజనకి ఆమోదం తెలిపింది. అదేవిధంగా చూసాం మనం. మరి ఆ విధంగా ఆమోదం తెలిపినటువంటి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా తనకి గణనీయమైనటువంటి లోక్సభ స్థానాలు ఇస్తే నేను మెడలు ఉంచుతానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి చేసిందేమీ లేదు. అందువలన కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసి అన్యాయం చేసిందనేటువంటి విమర్శ కాంగ్రెస్ మీద ఉన్నప్పటికీ, ఆ తర్వాత విభజన వాగ్దానాలను ఉల్లంఘించి బీజేపీ అంతకంటే ఎక్కువ ద్రోహం చేసిందనేటువంటి అభిప్రాయం కూడా ఆంధ్ర రాష్ట్ర పౌరుల్లో ఉన్నది. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూడాల్సింది ఏమిటంటే, ఈ గతం అయిపోయింది. అది ఆ రాష్ట్ర విభజన అయిపోయింది. రాష్ట్ర విభజన జరిగినటువంటి నష్టాలు ఇవన్నీ చూసాము. అందువల్ల గతంలో వాటన్నిటిని తోవుకున్నందువల్ల ప్రయోజనం లేదు అనేటువంటిది ఒకటైతే చూసాం. మనం పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో రాష్ట్రాన్ని తెచ్చింది మేమే, లేదా బంగారు తెలంగాణ మారుస్తామని చెప్పింది మేమే అని చెప్పినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటో మనం చూసాం. అదేవిధంగా గతంలో కూడా రాష్ట్రాలు విభజించినటువంటి సమయంలో, రాష్ట్రాలు విభజన చేసినటువంటి, అంటే వాజ్పేయి గారి హయాంలో విభజన చేసినటువంటి బీజేపీ వెంటనే జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోయింది. అందుకని రాష్ట్ర విభజన సమస్యలు ఉన్నమాట వాస్తవం. దానికి కాంగ్రెస్ ని బీజేపీని క్రిటికల్ గా చూస్తున్నమాట వాస్తవం. అదే విధమైనటువంటి విమర్శనాత్మక దృష్టి మిగతా పార్టీల మీద కూడా చూడాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది ఒకటి. రైట్. ఓకే సార్, మనతో పాటు టీడీపీ రాష్ట్ర నాయకులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు యాడ్ అయ్యారు. నమస్కారం అండి. సుమిత్ర అండి. శ్రీనివాస్ చౌదరి గారు, అంటే షర్మిల కాంగ్రెస్ లో చేయడాన్ని టీడీపీ ఎలా చూస్తోంది? ఎట్ ద సేమ్ టైమ్ టీడీపీకి పొత్తులో ఉన్నటువంటి జనసేన బీజేపీతో పొత్తులో ఉంది. ఇవన్నీ వర్షన్స్ తర్వాత కాంగ్రెస్ తోని టీడీపీ వెళ్ళే ఛాన్స్ ఉందా అనేది కూడా ఒక చిన్న క్వశ్చన్. బట్ అక్కడ జనసేన బీజేపీ లాక్ పోతే గానీ అది తెలీదు. దీనిపైన అయితే క్లారిటీ లేదు. మొత్తానికి ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే షర్మిల కాంగ్రెస్ లో చేయడానికి టీడీపీ ఎలా చూస్తారు? మొదట సుమిత్ర గారు, మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, అనలిస్ట్ కోటేశ్వరరావు గారికి నా తరపున తెలుగుదేశం తరపున నమస్కారాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పరిణామాలు సున్నితంగా గమనించినప్పుడు మీలాంటి జర్నలిస్టులు కావచ్చు, ఇతర టీవీలు కావచ్చు, లేదంటే ప్రచార మాధ్యమాలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, కొన్ని ఆసక్తికరమైన అంశాలని తవ్వి తీయటంతో పాటు కనబడుతున్నాం. తవ్వి తీయటం అంటే వాళ్ళు ఈ పార్టీలో చేరుతున్నారు, వీళ్ళు ఆ పార్టీలో చేరుతున్నారు కనుక్కొని సమాచారం అయ్యి వేరు. నేరుగా వెళ్ళి పలానా పార్టీలో జాయిన్ అయినాం, ఇంకా ఈ రాష్ట్రానికి మేము పనిచేస్తున్నాం అని చెప్పడం వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి సామూహికంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా 150 సీట్లు ఇచ్చారు. సో ముఖ్యమంత్రి స్థానం కావడం కోసం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు బతికుండేటప్పుడు ఎవరైతే తన వారసులుగా కోరుకున్నారో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయాలి అన్న మాటను కూడా పక్కన పెట్టేసి, చనిపోయిన తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపడిపోయి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా తొందర తెచ్చుకున్నాడు. ఆయన పార్టీని నిర్మించింది పక్కన పెట్టేస్తే అక్కడున్న నాయకుల్ని వలస తెచ్చుకొని దానికి పేరు మార్చి వైఎస్ఆర్సీపీ అని పెట్టుకొని రాష్ట్రంలో పరిపాలన చేశారు. సో రాజశేఖర్ రెడ్డి అంత గొప్పగా పరిపాలన చేస్తారని సామూహికంగా నమ్మి ఓట్లేశారు. అప్పుడు ఆ విజయం వెనకాల దాదాపు 50% పైచులు చెల్లెలైనటువంటి షర్మిల గారు కానీ, వాళ్ళ అమ్మగారు విజయమ్మ గారు కానీ బైబిల్ పట్టుకొని రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు పరిపాలన మేము చూడండి, ఆయన అంత గొప్పగా పరిపాలిస్తాడని చెప్పి 3700 కిలోమీటర్ల పైచులుగా పాదయాత్ర చేసింది. చేయటంతో పాటు జగనన్న వదిలిన బాణంలాగా చెప్పుకునింది. ప్రజలు కూడా చెప్తుంటే తల్లి చెల్లి తిరుగుతుంటే ఈయన జైల్లో ఉన్నాడు కదా అని సింపతిగా చెప్పించింది. సో మేజర్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడానికి అత్యంత బలమైన కారణాల్లో వాళ్ళిద్దరు. అటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్రాన్ని వదిలేసి తను వదిలేసి వేరే రాష్ట్రాల్లో ఉన్నారు అంటే రాష్ట్ర ప్రజలు, మీరు నేను సామాన్యులు కూడా అనేక సందేహాలు ఏర్పడతాయి. దాంట్లో మొదటి సందేహం ఏంటంటే ఆవిడని పూర్తి స్థాయిలో పార్టీలో వాడుకొని
కనీసం రాజ్యసభ ఇవ్వకుండా, ఎంపీ ఇవ్వకుండా, ఒక మినిస్టర్ ఏమీ ఇవ్వకుండా ఆవిడని పక్కన పెట్టడంతో పాటు ఆర్థిక లావాదేవీలు కూడా సరిగ్గా పరిష్కారం కాలేదని ఆవిడ చెప్పిన మాటలు ఏదో ఇంటర్వ్యూలో చదివాను, నేను చూశాను కూడా. సో ఎందుకు పరిష్కరించలేదు అనేది పైన అక్కడున్న వాళ్ళ బంధువులు, చెన్నై నుంచి వచ్చి అనిల్ రెడ్డి వాళ్ళు అనేక సందర్భాల్లో మాట్లాడినా కూడా జెరూసలంలో ఒక అభిప్రాయానికి వచ్చి పలానవి మీకు ఇస్తున్నానని చెప్పి చిన్న వైట్ పేపర్లో గుర్తుగా రాసుకున్నా కూడా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం తిరిగి వచ్చిన తర్వాత తను ఆస్తుల వివరాలు ఏవి కూడా ప్రక్షాళన చేయలేదు అనేది ఒక వాదన. అయితే రాజకీయంగా నేను రాజశేఖర బిడ్డగా ఒక లెగసీ ఉంది నాకు. నేను రాష్ట్రంలో తిరిగాను, ప్రజా సంబంధాలు ఉన్నాయి, ఒక రాజకీయంగా గుర్తింపు రావాలని అనుకుంటున్నాను అని ఆవిడ తినడంతో పాటు ఆవిడ భర్త అనిల్ బ్రదర్ ఈ చర్చి ఫాదర్స్ మీటింగ్ పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రతి చర్చిలో ఫ్యాన్కి ఓటింగ్ నుంచి ప్రచారం చేశాడని మనం చూసాం. సో ఇంత కష్టపడిన వీళ్ళ కష్టాన్నంతా బుడిద పాలైపోయింది. చివరికి ఒక్కసారిగా కుటుంబ సభ్యులు భయపడ్డారు. ఎప్పుడు భయపడ్డారంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి చనిపోయి చంపబడ్డ తర్వాత ఆయన చావు కారణాలు ఎవరో ఇంతవరకు తెలియదు. సో కుటుంబ సభ్యుల్ని కాపాడాల్సిన చెయ్యి ఏంటిది అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది. అంటే కాపాడాల్సిన వాడు కాడికి పంపిస్తాడా, మా పరిస్థితి ఏంది అని భయపడే ప్రాంతాలు గురయ్యి చాలా మంది పక్క రాష్ట్రానికి షర్మిల విజయమ్మ గారితో సహా తెలంగాణలోకి వెళ్ళి నేను తెలంగాణ కోడలు, నేను పాలమూరు నుంచి గెలుస్తాను, అక్కడ నుంచి ప్రచారం చేస్తాను, అక్కడ కూడా పాదయాత్ర చేకేయాలి, అక్కడ ఫైట్ చేసింది. అయితే కొంత రామచంద్రరావు, కేవీపీ రామచంద్రరావు గారి దౌత్యంతో శివకుమార్ రెడ్డి గారు కర్ణాటక నుంచి వాళ్ళ యొక్క సంధితో కొంత ఒక ప్రపోజల్ వచ్చింది. అమ్మా నువ్వు ఇలా కష్టపడుతున్నావు, కొత్తగా పార్టీ పెట్టి ఎప్పుడు డెవలప్ అవుతావు, నువ్వు కాంగ్రెస్ లోకి వచ్చేయి, నాకు చెప్పుంటే నేనే తీసుకెళ్ళేవాడి కదా, ఎందుకు నువ్వు పార్టీ పెట్టావని కేవీపీ రామచంద్రరావు గారితో మాట్లాడడం, ఆయన ఒక సమావేశంలో ఒక మీటింగ్ లో ఈ విషయాలు చెప్పడం, మళ్ళీ దాని మీద సంధి సమాచారాలు సేకరించుకోవడం, ఆవిడ మొన్న ఎలక్షన్ లో నేను పూర్తి స్థాయిలో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తానని చెప్పడం, ఆ మాట తప్పకుండా నిలబడడం, దాంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచనలో పడ్డారు. ఈవిడికి ఏదైనా చేసి మనం ఇతర స్థాయిలో సేవలు ఉపయోగించుకోవాలని కేంద్రంలో వాళ్ళు రమ్మని 2-3 దఫాలు చర్చ చేసి రాహుల్, సోనియా గాంధీ గారితో, ప్రియాంక గారితో కూర్చొని టిఫిన్ కూడా చేసిన సంఘటన మనం చూసాం. సో ఆవిడ కొన్ని షరతులు పెట్టింది, తర్వాత వీళ్ళు కొన్ని షరతులు పెట్టారు. కాలక్రమేణా అందరికీ మధ్య ఒక అండర్స్టాండింగ్ కుదిరిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ లో పోయి జాయిన్ అయింది. ఆవిడకి మరి పీసీ చీఫ్ ఇస్తారా ఏమిస్తారో నాకు తెలియదు, కానీ ఏదో మొత్తానికి మంచి గుర్తింపు కలిగిన స్థానం ఇవ్వబోతున్నారు. ఈ పరిణామాలు గమనించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కూటమిలో ఆయన యొక్క వర్గాల్లో ఒక రకంగా చెప్పాలంటే షివరింగ్ స్టార్ట్ అయ్యి. ఎందుకు స్టార్ట్ అయ్యేంటి, వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నాయకులు. వాళ్ళ నాన్న మినిస్టర్గా ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, చెన్నారెడ్డి ఉన్నప్పుడు, పొట్లవిజయ భాస్కర్ అంతకు ముందు నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో మినిస్టర్లుగా, మంత్రి, ఎంపీలుగా ఉన్నారు. వాళ్ళు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన అసంతృప్తితో పాటు వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళ సీట్లే తీసేస్తామన్నారు. దాడి వీరభద్రరావు అంటే వాళ్ళు, కొంతమంది ఎంపీలు, అలాగే ఆళ్ల రామకృష్ణ లాంటి వాళ్ళు, కొత్త సత్యనారాయణ రిలేషన్స్ ఉండేవాళ్ళు, కొంతమంది. నేను ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పినా నమ్మిన వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా నమ్మలేని ప్రశ్నలు ఉన్నారు. సో వీళ్ళందరూ ఏం చేశారు, శ్రీనివాస్ చౌదరి గారు, వైసీపీ వర్షన్ ఓకే, టీడీపీ వర్షన్ ఏంటి, టీడీపీ ఏమనుకుంటోంది ఈ కలయికను? ఎస్, అక్కడికే వస్తున్నానమ్మా. ఇప్పుడు ఎప్పుడైతే శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతారా, లేదంటే రాష్ట్రంలో పరిణామాలు ఎంత వేగంగా జరుగుతున్నప్పుడు ఎటువంటి పరిణామాలు తీస్తుందా అన్నప్పుడు ఖచ్చితంగా తాడేపల్లి గెస్ట్ హౌస్ లో ఉండే వాళ్ళందరూ కూడా జగన్ వైఎస్ఆర్సీపీ ఇప్పుడు షర్మిల వైపు చూస్తున్నారు. సో ఎవరు ఓటుని ఆవిడ చీరుస్తుంది, ఎవరు ఓటు బ్యాంక్ ఆవిడ చీరుస్తుంది అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకే చీరుస్తుంది. ఎందుకంటే అన్న వదిలిన బాణం అన్నకి అవసరమై పుచ్చుకుంటా ఉంది. ఎందుకంటే సోనియా గాంధీ గారికి ఒక కోపం ఉంది. ఏదైతే నేను సెంట్రల్ మినిస్టర్ ఇస్తాను, నువ్వు చీల్చొద్దు పార్టీలో ఉండు అని చెప్పినప్పుడు లెక్క చేయకుండా సోనియా గాంధీని ఎదిరించి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని రిటర్న్లో చీల్చి వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టుకోలేదు. ఆ రోజు ఆవిడ చెప్పింది వెళ్ళొద్దు నువ్వు అనేసి, తగిన స్థానం ఇస్తాను కూడా చెప్పారు. ఏం లేదు నాకు ముఖ్యమంత్రి కావాలని కూర్చున్నాడు. సరే, ఆ వాద ప్రతివాదన పక్కెళ్ళి ఈయన బయటకు ఎదిరించి బయటకు వచ్చాడు. సో ఇప్పుడు ఎవరు వదిలిన బాణం వాళ్ళకి ఎక్కిస్తున్నారు వాళ్ళు. ఖచ్చితంగా సోనియా గాంధీ మీద, ఆవిడ మీద ఉన్న కోపం అనేది ఈ రోజు ఆచరణలో కలిసి తీర్చుకునే పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మొత్తానికి ఓట్ బ్యాంక్ మాత్రం వైసీపీ ఓట్ బ్యాంక్ ని చీల్చే ప్రక్రియగా మీరు చూస్తున్నారు. ఓకే అండి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ గారు యాడ్ అయ్యారు. నమస్కారం మేడం. నమస్తే అండి, అందరికీ నమస్తే. నమస్తే అండి. అంటే ఇప్పుడు టీడీపీ వర్షన్ ఏం చెప్తోందంటే షర్మిల కాంగ్రెస్ ఒకటవడం వల్ల వైసీపీ ఓట్ బ్యాంక్ పోతుంది అని చెప్తున్నారు. నిజంగా జగన్ పైన వ్యతిరేకత ఉన్న ఓటింగ్ మొత్తము
ఒకవైపు టీడీపీకి జనసేనకి వెళ్తుందని చెప్తున్న టీడీపీ పార్టీ మళ్ళీ వ్యతిరేకత ఉన్నది, వైసీపీ పైన వ్యతిరేకత ఉంది, షర్మిలకి వెళ్తుంది అనే దాన్ని నిజంగా ఇలా చూడాలి. వెళ్తే అటు వెళ్తుందా ఇటు వెళ్తుందా? వెళ్తే ఒకవేళ వ్యతిరేకత ఓటు అనేది ఒక్క దగ్గరికి వెళ్తేనే బాగుంటుంది కదా, మళ్ళీ షర్మిల వైపు షిఫ్ట్ అయితే వైసీపీకి ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? మీ వర్షన్ ఏంటండి సుహాసిని ఆనంద్ గారు? షర్మిల గారు వైసీపీ అనే సంబంధం లేకుండా కాంగ్రెస్ లో ఆవిడ జాయిన్ అయినా, కాంగ్రెస్ లో జాయిన్ అవ్వకపోయినా, కాంగ్రెస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఏపీ. అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అన్న ఒక పార్టీయే ఇక్కడ అసలు ప్రస్తుతం ఇక్కడే ఉన్న పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ జగన్ గారు కూడా వైసీపీ అన్నది కూడా ఇట్స్ ఆల్సో అది కూడా కాంగ్రెస్ లో ఒక పార్ట్ లాగానే మేము చూస్తున్నాం. ఎందుకంటే వైసీపీ పార్టీ ఇస్ నథింగ్ బట్ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ జగన్ మళ్ళీ తర్వాత షర్మిల తర్వాత కాంగ్రెస్, ఇదంతా గుడి గుంజం గుండారాగం లాగా అంతా ఫైనలీ ఇది కాంగ్రెసే. సో ఇక్కడ కాంగ్రెస్ లో జగన్ గారు ఓటు చీలి కాంగ్రెస్ కి వెళ్తుంది అన్నది మాత్రం, అసలు కాంగ్రెస్ ఉంటే పోనీ అంత బలంగా ఉంటే కాంగ్రెస్ కి వెళ్తుందేమో అన్న ఒక వాదన రావచ్చు. అసలు కాంగ్రెస్ అన్నది ఆంధ్రప్రదేశ్ లో లేదు. సో ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా ఒక మ్యానిపులేటింగ్ థింగే. ఇది జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు, ఫైనలీ వీళ్ళంతా ఒక ఫ్యామిలీయే. ఇది ఏదో ప్రజల ముందు ప్రజల్ని ఫూల్స్ చేయడం తప్పితే, ఇది ఇక్కడ ఈ చీలకపోయినా ఇక్కడ జగన్ యాంటీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు డెఫినెట్లీ ఒక మూడవ ప్రత్యర్థిగా అంటే ఇది డిఫరెంట్ అలయన్స్ లాగానే వస్తుంది తప్పితే, ఇక్కడ ఆల్రెడీ ఒక వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ జగన్ వ్యతిరేకత కాంగ్రెస్ కి వెళ్ళాలని ఏం లేదండి. కాంగ్రెస్ అసలు లేనే లేదు ఆంధ్రప్రదేశ్ లో. జగన్ యాంటీ జగన్ ఖచ్చితంగా అది వేరే పార్టీకే వెళ్తుంది. యా, అసలు ఇవాళ బీజేపీ చాలా స్టడీగానే ఉందండి ఆంధ్రాలో. ఎందుకంటే ఒకసారి ఏదో బాగా వచ్చేసి పాపులర్ గా అంటే ఎక్కువగా మెజారిటీ వచ్చి మళ్ళీ తర్వాత కుప్పకూలిపోయి ఇలాంటివి ఏమీ లేవు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో బలంగా ఉంది. అదే విధంగా అదే స్టడీగా ఒకసారి టైం తీసుకుంటుందా ఫ్యూచర్ లో? అంటే ఎవరితో వెళ్ళాలి, ఇప్పుడే ఎందుకు తొందరపడకూడదు, వెయిట్ చేద్దాము, ఫ్యూచర్ లో అనౌన్స్ చేద్దామనే ఒక ప్రక్రియలో ఉందా బీజేపీ? లేదండి, మొదటి నుంచి మేము ఏదైతే మాట అన్నామో అదే విధంగా ఉంటున్నాము. సో వీఆర్ ఇన్ జాయింట్ వెంచర్ విత్ లైక్ పవన్ గారు. సో మేము పవన్ ఎప్పుడైతే ఒక 50-50 షేరింగ్ లో ఉన్నామో, పవన్ కళ్యాణ్ గారు ఇంకొక తన వాటాలో ఉన్నది మిగిలిన వాళ్ళతో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు యాజ్ ఫార్ as JSP is concerned. సో ఇప్పుడు ఏదైతే మా 50 ఉందో అలాగే మేము ఇంకా జనసేనతోనే సేల్ అవుతున్నాము అని మేము అంతవరకే మాకున్న ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఇంకా రాను ఏమవుతుందంటే ఈక్వేషన్స్ అవి మారుతూ ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఒక పరిస్థితులు ఏ విధంగా అయితే హామీలు అవి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ నెరవేర్చకుండా ప్రతి విషయంలోనూ మార్పు చేర్పులు చేసుకుంటూ, ఎందుకంటే డెఫినెట్లీ వారు తీసుకున్న ఒక ప్రామిసెస్ అయితే ఏమైతే ఉన్నాయో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కూడా చేసిన పరిస్థితి లేదు. సుహాసిని ఆనంద్ గారు స్టేట్ కి వచ్చేసరికి వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని చెప్పి బీజేపీ అంటుంది. కమింగ్ టు ద పార్లమెంట్ సెషన్స్ ఏ వచ్చినా బీజేపీ ప్రవేశపెట్టిన బిల్స్ ని వైసీపీ నిర్మమాటంగా యాక్సెప్ట్ చేసేస్తూ దానికి సానుకూలంగా స్పందిస్తూ ఉంటుంది. అంటే స్టేట్లో ఒక రకంగా, సెంట్రల్లో ఒక రకంగా పార్టీస్ ఉంటున్నాయి. ప్రజలకు మీరేం చెప్తారు? ఎందుకంటే కేంద్రంలో ఒక రకంగా ఉండడానికి అక్కడ కేంద్రంలో ప్రభుత్వంలో ఉంది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ రాష్ట్రంలో పార్టీల పరంగా మేము విభేదిస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఏదైతే ప్రామిసెస్ చేసి చెయ్యట్లేదో అది డెఫినెట్లీ ఈ రోజు కూడా నేను ఏబీవీపీ ధర్నాలో నేను పాల్గొన్నాను. విద్యార్థి పరిషత్ ఇక్కడ ఉన్న జాబ్ క్యాలెండర్ ఏదైతే ఆయన 2,30,000 జాబ్స్ ఇస్తా అన్నారో అది ఇవ్వలేదు. ప్రతి ఏటా జనవరి 1 రాగానే జాబ్ క్యాలెండర్ వస్తుందన్నారు. మరి ఈ అట్లీస్ట్ జీవో 77 ఏదైతే జీవో 77 ఉందో ఆ 77 ని కూడా మేము తీసేయాలని చెప్పాము. అది అండ్ అదే కాకుండా రీయింబర్స్మెంట్ ఏదైతే పిల్లలకి ఒక రీయింబర్స్మెంట్ ఆఫ్ ఫీజు అది కూడా చేసే పరిస్థితి లేదు. సో ఇవన్నిటినీ కూడా ఇవాళ ధర్నా చౌక్ లో మేము కూర్చున్నాము.
వాళ్ళకి మద్దతు ఇస్తూ స్టూడెంట్స్ ని ప్రతి ఏటా కొన్ని వేల మంది పిల్లలు బయటకు వస్తూ ఉన్నారు, లక్షల మంది. మరి వీళ్ళకి ఎలా? ఇక్కడ పరిశ్రమలు లేవు కాబట్టి ఉద్యోగాలు లేవు. కొన్ని స్వయం ఉపాధి ఏమైనా కల్పిస్తోందా అంటే అది లేదు. వాళ్ళకి అగమ్య గోచరం అయిపోయింది రాష్ట్రంలో. సో ఇక్కడ ఏంటంటే కేంద్రం అంటారా, ఇటు అదే క్లియర్ గా ఒక మాట చెప్తానండి, అటు వెస్ట్ బెంగాల్లో కూడా ఇటు కేరళలో కూడా ఏ స్టేట్ గవర్నమెంట్ లో ఏ స్టేట్ లో భారతీయ జనతా పార్టీ లేకపోయినా ఇదే సహాయం ఆ స్టేట్స్ లో కూడా మేము అందిస్తున్నాము. రీసెంట్ గా ఇక్కడ సింహాచలం ని ఒక అమృత్ భాగంలో ఒక రైల్వే స్టేషన్ లో భాగంగా అతి పెద్దగా ఒక ఇంటర్నేషనల్ స్టేజెస్ లో ఇక్కడ ఉన్న లోకల్ గా ఉన్న రైల్వే స్టేషన్స్ ని కూడా మేము డెవలప్ చేస్తున్నాం. దేనికోసం 3,200 కోట్లు కూడా ఇక్కడ మేము రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఒక రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది కదా అని అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీయే ఉండాలని ఏం లేదు. కాబట్టి రాష్ట్రము కేంద్రము సమన్వయంతో నడిస్తేనే ఆ రాష్ట్రంలో ఒక అభివృద్ధి జరుగుతుంది. సో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే పార్టీ పరంగా పాలిటిక్స్ ఎప్పుడు చేయాలండి? 5 సంవత్సరాలకు ఒకసారి. కానీ మిగిలిన 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఒక అభివృద్ధి కావాలి అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో, మళ్ళీ టు బి అండర్లైన్డ్, కేంద్ర ప్రభుత్వంతో, నాట్ విత్ ది పార్టీస్. ఈ పార్టీగా ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో ఎంతసేపు వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలు తప్ప అభివృద్ధి పైన ఏమైనా దృష్టి ఉందా? సో ఇదే మేము క్వశ్చన్ చేస్తున్నది. సో ఇక్కడ ఉన్నది మేము రైల్వే జోన్ ఒకటి మేము క్లియర్ గా మేము శాంక్షన్ చేశాము. రాష్ట్ర ప్రభుత్వం ఏమి, అసలు భూమి అన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. ఎన్నిసార్లు మనం అడుగుతున్నాము, అదే మేము ఎత్తి చూపిస్తున్నాం. మేము శాంక్షన్ చేసినవి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ఒక ల్యాండ్ కానీ ఇవన్నీ ఎందుకు రాష్ట్రం క్లియర్ గా ఇవ్వటం లేదు? సో కొన్ని చేయాలి అంటే మధ్యలో స్టక్ అవ్వకుండా కేంద్రం నుంచి ఏ స్కీమ్స్ వచ్చినా ఏ ఫండ్స్ వచ్చినా ఇలా డైవర్ట్ అవ్వకుండా ప్రత్యేక దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీ క్యాడర్ దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెడుతూ ఇక్కడ కూడా అదే అభివృద్ధి తీసుకురావాలి అన్న ఎజెండా ఏదైతే భారతీయ జనతా పార్టీకి ఉందో అదే ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్నారు. చూసారండి, ఆల్ డన్, అందరినీ చూడటం జరిగింది. ఎంతసేపు భారతీయ జనతా పార్టీని అడుగుతున్నారు కదా ఇదే ప్రజలు, బీజేపీ ఏం చేస్తోందండి, రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా మాకంటూ ఒక నిర్దిష్టమైన ఒక పర్సంటేజ్ అంటే మా గళం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అసెంబ్లీలో వినిపించడానికి ఒక అర్హత, అసెంబ్లీలో వినపడడానికి ఒక అవకాశము భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన నాడే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి మాట వాళ్ళు దేనిపైన పోరాటం చేస్తారు. కేంద్రంలో ఉన్నది డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ వస్తుంది అన్న ఒక భావన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వచ్చింది. రైట్. ఓకే సుహాసిని ఆనంద్ గారు. కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, కాకినాడ సభలో కుటుంబాలను చీల్చే కుట్రలు చేస్తున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు ఎగ్జాక్ట్గా ఈ సిచ్యువేషన్కి సంబంధించినవే అనుకోవచ్చా? నిజంగా ఆ కుట్రలు చేస్తున్నారు అంటే ఎవరిని ఉద్దేశించి అన్నారు? డెఫినెట్గా ఇవాళ రాజకీయాల్లో సోదరి కాంగ్రెస్ లో చేరుతున్నారు అనేటువంటి అభిప్రాయం నిర్ధారణ అయిన తర్వాత డెఫినెట్ గా తమ కుటుంబంలోనే చేరుస్తున్నారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు లోపల ఉన్నటువంటి దాన్ని దాచుకోలేకపోయారు. నిజానికి ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కానివ్వండి, లేకపోతే ఆమెకు అధికారంలో భాగం పెట్టకుండా పక్కన పెట్టడానికి కానివ్వండి, ప్రతిపక్షాల కారణం కాదు. ఆ 2 అంశాలే కదా వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టింది. చివరికి జగన్మోహన్ రెడ్డి గారి వర్ధంతుల సందర్భంగా కలిసి కనీసం కుటుంబం మొత్తం కలిసి ఆయనకి నివాళులు అర్పించకుండా ఎవరి పాటికి వాళ్లే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూసినటువంటిది కూడా చూసాము. వీటన్నిటికీ ఎవరో చిచ్చు పెట్టారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంతకంటే అపహాస్యం మరొకటి లేదు. ఆయన స్వయంగా చేసుకున్నది, లేదా షర్మిల గారు, విజయమ్మ గారు వీళ్ళ తప్పులు ఉండొచ్చు, లేదా ఆయన తప్పులు ఉండొచ్చు, అంతే తప్ప ఎవరో చీల్చారు అనుకునేట్లయితే ఎవరో చీలిస్తే మరి మీ విచక్షణ జ్ఞానం ఏమైంది? ఇంతకాలం ఆమె పార్టీ పెట్టడం కానివ్వండి, లేకపోతే ఇవన్నీ ఆ పార్టీ మీద మీ పార్టీ నాయకులు అంటే వైసీపీ నాయకులు చేసినటువంటి విమర్శలు కానివ్వండి, ఇవన్నీ ఎవరు చేశారు? అందుకే ప్రతిపక్షాల మీద ఏమీ దిక్కుతోచక లేదా మరొక కామెంట్ చేయలేక ఉక్రోషంతో చేసినటువంటి వ్యాఖ్యలు తప్ప మరొకటి కాదు. అలాగే కోటేశ్వరరావు గారు, అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అంటే కొన్ని హామీలతోని విభజన జరిగింది. ఆ తర్వాత సెంట్రల్లో 2 times కూడా బీజేపీ ఉంది. అప్పట్లో ఉన్న టీడీపీ కానీ ఇప్పుడున్న వైసీపీ కానీ బీజేపీని క్వశ్చనింగ్ చేసే విధానంలో
మీరు గమనించింది ఏంటి సార్? ఎప్పుడైనా క్వశ్చనింగ్ చేసిన విధానాన్ని మీరు అబ్జర్వ్ చేశారా? మీకు ఏమనిపిస్తుంది అసలు? ప్రశ్నిస్తే ఏముంది, వాళ్ళ మీద ఈడీలు, దాడులు ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. అందువలన అన్యాయం కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించలేనటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అది తెలుగుదేశం అదే పరిస్థితిలో ఉంది. జనసేన తాట ఒలుస్తా తోలు తీస్తా అని చెప్పినటువంటి జనసేన అదే పరిస్థితిలో ఉన్నారు. చివరికి ఆ బీజేపీ పెట్టినటువంటి పాచిపోయిన లడ్డూలు తినడానికి ఆయన సిద్ధపడ్డారనేటువంటిది కూడా తెలిసిందే. అదేవిధంగా నాకు 25 ఎంపీ స్థానాలు ఇస్తే నేను జుట్టుబట్టి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నా అవసరం లేకుండానే అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కనుక ఇంకేం నేనేం చేస్తానని చెప్పేసి ఆయన చేతులు ఎత్తేశాడు. ఇవన్నీ ఒక రాజకీయ నాటకంగా ఉన్నాయి. మొత్తం మీద ఏ పార్టీ అయినా కానీ బీజేపీ చుట్టూ తిరుగుతా ఉంది. అదే విచిత్రం. ఎందుకంటే 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి పార్టీ అక్కడ మొత్తం అంతా అంటే ఒక తోక మిగతా పార్టీలన్నింటినీ ఆడిస్తూ ఉందనేటువంటిది ఒకటి. ఎందుకు అంటే కేంద్రంలో ఉన్నటువంటి అధికారాన్ని చూపి భయపడతా ఉందా, లేకపోతే వీళ్ళు భయపడుతున్నారా అనేటువంటిది ఒకటి. ఇప్పుడు మన మేడం గారు రైల్వే జోన్ గురించి చాలా చక్కగా చెప్పారు. వాళ్ళు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వము స్థలం ఇవ్వలేదు కనుక అది ఉనికిలోకి రాలేదని చెప్తున్నారు. అది ఉనికిలోకి వచ్చేట్లయితే ఒరిస్సాలో ఉన్నటువంటి బీజేపీకి నష్టపోతుంది అనేటువంటి కారణంతో దాన్ని రాలేదు తప్ప అక్కడ స్థలము లేక కాదు, స్థలము చూపించారు వాళ్ళు. ఒకవేళ స్థలం చూపించలేదు అనుకున్నా కానీ ఒక డివిజనల్ కార్యాలయం పెట్టడానికి విశాఖలో భవనాలే దొరకలేదా? అందుకని ఇది ఒక అపహాస్యం పాలు చేసేటువంటి వ్యవహారం తప్ప విశాఖ రైల్వే జోన్ గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇటువంటి చర్యల ద్వారా బీజేపీకి గతంలో వచ్చినటువంటి ఓట్లు కూడా ఇంకా తగ్గిపోయినా ఆశ్చర్యం లేదనేటువంటి నా అభిప్రాయం. ఎందుకంటే ఏ విభజన హామీని కానీ లేదా మరొక దాన్ని కానీ వాళ్ళు ఫుల్ఫిల్ చేసినటువంటి ఏమీ లేదు. ఇక్కడ ఇప్పుడు ఒక కీలకమైనటువంటి దశ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మేడం గారు చెప్పారు 50-50 మేము జనసేన 50-50 మేము ఒప్పందంలో ఉన్నాము అంటే 88 సీట్లు లేదా 85 సీట్లు బీజేపీ వాళ్ళు పోటీ చేయాలి, లేదా మిగిలినటువంటి సీట్లు పవన్ కళ్యాణ్ గారు చేయాలి. ఆ పవన్ కళ్యాణ్ తన వంతు వాటాలు తెలుగుదేశానికి ఇస్తారన్నట్టుగా మేడం చెప్పిన మాట నాకు అర్థమైంది. ఒకవేళ నేను ఏదైనా పొరపాటు అర్థం చేసుకుంటే కరెక్ట్ చేయొచ్చు. ఆ విధంగా సుహాసిని ఆనంద్ గారు దీనికి ఆన్సర్ చేస్తారు. అంటే యాక్చువల్లీ ఇది ఇప్పుడు సీట్స్ భాగించడం కాదండి, ఇదేంటంటే మేము జనసేన పొత్తులో ఉన్నాం అంటే ఏంటి, ఒక 100 is divided by 2, మాది ఒక 50%, వాళ్ళ 50%, అంటే మేమిద్దరమే పొత్తులో ఉన్నాము అని. కానీ ఏమైందంటే జనసేన ఏదైతే 50% జనసేన ఉందో వాళ్ళలో ఉన్న షేర్ ఇంకొకళ్ళతో పంచుకుంది. అంటే ఇక్కడ సీట్లు పంచుకోవడం కాదండి, సీట్లు పంచుకుంటే అలయన్సే అయిపోతుంది కదా. మాకు 50% సీట్స్ మాకు వచ్చి 88లో వాళ్ళు మిగతా వాళ్ళకి ఇస్తే ముగ్గురు అలయన్స్ లో ఉన్నట్టే అవుతుంది కదా. కానీ కాబట్టి అది కాదు. ఇదేంటంటే మేము ఇంకా జనసేన మాతో ఉంది, మేము జనసేన పోటీలో ఉన్నామని మేము ఒక అలయన్స్ ధర్మం పాటిస్తూ మా మాట మేలో మేము ఉన్నాము. కానీ జనసేన గారికి ఉన్న వాటాలో తను ఇంకొకళ్ళతో పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇట్స్ లైక్ ఏ జాయింట్ వెంచరే అంతే. ఇది ఇంకా సీట్ల గురించి కాదు, మేము ఒప్పుకోవాలి కదా. ఇది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇంకా అవ్వలేదు. బీజేపీకి జనసేనకి మధ్యలో బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అవ్వలేదు. సో అది మేము చెప్తున్నాం. దిస్ ఇస్ ద డెలికేట్ అండ్ సటిల్ పాయింట్ టు బి అండర్స్టూడ్. మీకు డెలికేట్ గా ఉండొచ్చు కానీ మేడం జనానికి ఏమి అటువంటి సిచ్యువేషన్ ఏమీ లేదు. ఇంకా ఎంతసేపు లేండి, ఇంకా ప్రతిదానికి సమాధానం రావాలి. ఎలక్షన్స్ ముందు కంపల్సరీగా రావాలి కదా, వస్తుంది. అదే క్లారిటీ కూడా వస్తుంది కంపల్సరీగా. ఎందుకంటే ఇక్కడ వైసీపీ సిట్టింగ్ లను టికెట్లు చేంజింగ్ చేస్తూ అనౌన్స్ చేస్తూ అంత స్పీడ్ గా వెళ్తుంది. ఇక్కడ మాత్రం ఈ క్లారిటీ ఎలక్షన్స్ ముందు వరకు వస్తుంది అనేది ఎఫెక్ట్ ఎంతవరకు చూపిస్తుంది అనేదే ఇక్కడ ప్రశ్న. 100% రావాలండి. ఇప్పుడు వారు అన్నది కూడా మాట, ఇప్పుడు ప్రజలకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. సో ఇంకా నాట్ మచ్ డిలే, డెఫినెట్లీ ఆ క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే ఇలా 50-50-50గా వెళ్ళలేరు కదా ప్రజల్లోకి. మనం ఎలక్షన్స్ కి వెళ్ళేటప్పుడు ఒక క్లారిటీగానే వెళ్ళాలి. సో ఇక్కడ పొత్తుల విషయానికి జనసేన టీడీపీ బీజేపీ పొత్తుల విషయానికి వచ్చేసరికి నిజంగా ఒక దగ్గర లాక్ అయితే పడిపోయింది. ఆ లాక్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పటి వరకు మనం దీని గురించి మాట్లాడలేము. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఏవైతే హామీలు ప్రజలకు ఇస్తూ వెళ్తున్నారో మళ్ళీ అవి అటు తిరిగి ఇటు తిరిగి సెంట్రల్ పైన డిపెండ్ అవ్వడం, బీజేపీని క్వశ్చన్ చేయకపోవడం, అది టీడీపీ హయాంలో కావచ్చు వైసీపీ హయాంలో కావచ్చు,
ఇన్ కేస్ ఫ్యూచర్లో కూడా ఏదైనా జరగవచ్చు. ఇలాంటి హామీలు ప్రజలకు ఇచ్చి మళ్ళీ అక్కడ లాక్ అయిపోవడం, ఈడీలు ఐటీలకు భయపడుతూ ఉండడం, దీన్ని అసలు మీరు ఎలా చూస్తారు సార్? మిత్ర గారు, గత పరిపాలనలో కానీ ఇప్పుడు జరుగుతున్న అంశాలు కానీ పరిగణన తీసుకుంటే ఒక రకంగా చెప్పాలంటే 2 జాతీయ పార్టీలు రాష్ట్రానికి ఏదో చేస్తాయని ఆశపడ్డారు. ఒక జాతీయ పార్టీ ఓడిపోయింది. బీజేపీ కానీ మేము ఢిల్లీని తలదన్ని రాజధాని నిర్మిస్తామని, అలాగే రెవెన్యూ లోటు ఇస్తామని చెప్పారు, ప్రత్యేక హోదా చెప్పారు, మళ్ళీ వదిలేసారు. అనేక అంశాలపైన తెలుగుదేశం ఫైట్ చేసింది నిజమే, కానీ వాళ్ళు స్పెషల్ ప్యాకేజ్ అని, స్పెషల్ వెహికల్ పర్పస్ అని ఏదో చెప్పారు. కానీ పార్లమెంట్ సాక్షిగానే మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి అనేది జరిగింది ఆయన ప్రకటిస్తారు. కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం చేసింది ఏమనేది వాళ్ళే ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే డబ్బులు వీళ్ళు స్టిక్కర్లు వేసుకుని తిరుక్కుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన పరిపాలనలో ఆయన ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ, స్వరాష్ట్ర జగన్మోహన్ నిధులు కానీ, కేంద్రం ఇస్తున్న టిట్కో వీళ్ళకి సంబంధించిన ఫండింగ్స్ కానీ, ఆయన మటన్ ముఖ్యమంత్రి, బాదురు ముఖ్యమంత్రి, మా బదిలి ముఖ్యమంత్రి, ఆయన వేరే కార్యక్రమాన్ని మలుచుకుంటున్నాడు. సరే, ఇప్పుడు పరిస్థితి ఏంది రాష్ట్రంలో? ఈయన జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చకపోగా అటుపక్క కాంట్రాక్ట్ వర్కర్స్, ఇటుపక్క ఆశా వర్కర్లు, ఇటుపక్క అంగన్వాడీ వర్కర్లు మొత్తం రోడ్డు మీద ఉన్నారు. రోజు పూర్తి స్థాయిలో ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేదు. మీకు నిదర్శనం చెప్పనా, ప్రతి 1వ తారీఖున అవాతాతలకు 65 లక్షల పెన్షన్ ఇస్తానన్నాడు. ఇంటర్నెట్ ఓపెన్ చేయండి, పెన్షన్ సేవా పథకం ఓపెన్ చేస్తే అక్కడ ఇప్పటి వరకు ఏ కాకినాడలో అయితే ఆయన బటన్ నొక్కాడో ఆ జిల్లాలో ఒక పెన్షన్ అయితే వరకు. అంటే రాష్ట్రంలో బడ్జెట్ పూర్తిగా డొల్ల, ఖజానా ఖాళీ. మరి డబ్బులు ఏమై 11,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారని బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి చెప్పారు. మరి ఈ డబ్బులన్నీ మింగేసిన నవగ్రహాలు ఎవరు? నవరత్నాలు పంచారా? ఆయన 2,40,000 పంచారా? మిగిలిన డబ్బులు ఏమయ్యాయి? కాకు 4 లక్షల లెక్కలు చెప్పరా బాబు, రసీదులు లేవు, బిల్లు అడుగుతున్నారు, దానికి సమాధానం లేదు కదా. సో ఇక్కడ ఏంటంటే ఇవేమైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు, చంద్రబాబు నాయుడు అవినీతి కేసులు, ఇట్లా మాట్లాడతారు అన్నమాట. వ్యక్తిగత దోషులు వెళ్ళిపోతారు. ఇవి సమాధానం చెప్పలేక రాష్ట్ర ప్రజలు విసిగిపోయి ఆలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అని తీసుకొచ్చారు. ఈరోజు రాష్ట్రంలో ఓటింగ్ ప్యాటర్న్ మారిపోయిందమ్మా. ఆల్రెడీ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుతో జనమంతా కూడా కొత్త దానికి అవకాశం ఇవ్వకుండా ఆల్రెడీ కొత్తానికి ఒకసారి ఇచ్చి ఒకసారి చెప్పి వాళ్ళంతా వాదన పెట్టుకున్నారు. కాబట్టి మూడ్ ఆఫ్ ది స్టేట్ మారిపోయి ఇక్కడ స్పేస్ లేదు. కాకపోతే ఇప్పుడు జడ్జి లక్ష్మీనారాయణ కావచ్చు, ఇంకొక ఆయన బీసీ పార్టీ కావచ్చు, రేపు మొదలగడ పదనా కావచ్చు, ఇంకెవరైనా కొత్త పార్టీలు తీసుకొని రావచ్చు. కానీ ఇవన్నీ కూడా దసరాళ్ళులాగా మునిగిపోతాయి. కానీ ఆల్రెడీ ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఒకసారిగా మేము 1,02,000 కోట్ల రూపాయలు పన్నులు ఎదుర్కొన్నాము, రాష్ట్రంలో ప్రతి వ్యక్తి 2 లక్షల అప్పు ఉన్నాము, ఇన్ని లక్షల కోట్ల రూపాయల మీద బాధాడు, ఏం నమ్ముకుంటే కరెంట్ ఛార్జీలు జనసేన టీడీపీ పొత్తుకు యాక్సెప్టెన్స్ వచ్చేసింది. అసలు బీజేపీతో సంబంధం ఉన్నా లేకపోయినా ఈ యాక్సెప్టెన్సీ అయితే వచ్చేసింది అని మీ మాటల్లో తెలుస్తుంది. మరి జీవీఎల్ నరసింహ టీడీపీ గురించి, టీడీపీ అధినేత గురించి చెప్పింది, మాతో పొత్తుకు వెంపర్లాడుతుంది టీడీపీ అని చెప్పారు. దాని గురించి మీరేం చెప్తారు సార్? మీరు మంచి పని, నేను ఇక్కడికే వస్తున్నానమ్మా, మీరు కూడా అడిగారు. మాకు ఉన్న ఆలోచన ఏంటంటే ఇప్పటి వరకు మేము ఏ జాతీయ పార్టీలతో మేము పొత్తులేవు, కాంగ్రెస్ ఎన్డీఏ కానీ యూపీఏ కానీ మేము లేవు. అయితే తెలుగుదేశం పార్టీ గత మహానాడులో మాకున్న వివాదాలు పెట్టాం. మాకు ప్రత్యేక హోదా, మా రాష్ట్ర అవసరాలు తీసే వివాదాలు బీజేపీతో ఉన్నాయి, అవి తప్ప మాకు ప్రత్యేక అంశాలు బీజేపీతో లేదని మా మహానాడుకు తీర్మానం చేశారు. సో రాజకీయాల్లో పొత్తుల విషయం మా స్థాయిగా మేము మాట్లాడేవాళ్ళంగా. రేపు ఏమో గుర్రం ఎగరవచ్చు, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కాబట్టి అవసరాల మేరకు ఏ పార్టీతో ఎవరు పొత్తులు పెట్టుకుంటారనే విషయపై ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఆంధ్ర రాష్ట్ర పర్యటన చేస్తా, నేను ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తాను, నా మద్దతు సొంతం ఇదే అని చెప్పి హామీ ఇచ్చాడు. అలాగే బీజేపీ నాయకుడు మోడీ గారు ఏమో ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని చెప్పి ఆయన పార్లమెంట్ లో బాధపడ్డాడు. మరి ఏ నాయకుడు ఆంధ్ర రాష్ట్రాన్ని న్యాయం చేస్తాడనేది మాకు ఆలోచించాలి కదా. కాబట్టి ఎలక్షన్ ముందు ఇవన్నీ బయటకు వస్తాయి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా నెక్స్ట్ ఎవరితో ఆల్రెడీ మేమైతే కాంగ్రెస్ లో లేవు, బీజేపీతో లేవు, కానీ మా పార్ట్నర్ గా ఉన్న మిత్రపక్షం ఉన్న జనసేన పవన్ కళ్యాణ్ గారు మాత్రం వాటితో ఒప్పిస్తాము, అవకాశం ఇవ్వండి అని చెప్పారు. వాళ్ళు ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారో, ఎంతవరకు వస్తున్నారో జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ తెలుస్తుంది. కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం 100% 100 పాళ్ళు జనసేన తెలుగుదేశం బ్లాక్ బాస్టర్ మూవీ సక్సెస్ఫుల్ గా రేపు 24 తప్ప గవర్నమెంట్ ప్రారంభం చేయబోతున్నాం. మాకు ఎటువంటి అనుమానాలు లేవు. అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీతో సహా పూర్తి స్థాయిలో విసిగిపోయి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చేసిన కోపాలతో ఎప్పుడు ఈయన బటన్ నొక్కుతున్నారు కదా, మాకెప్పుడు బటన్ నొక్కుతామని ఆలోచనతో ఆవేశంగా ఉన్నారు. 100% ఈరోజు ఫ్యాన్ స్విచ్ అయిపోయింది, జగన్ హ్యాండ్సప్ చేసేసాడు, ఎమ్మెల్యేలు టేకప్ అవుతున్నారు, పార్టీ ప్యాకప్ అయ్యే పరిస్థితి రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. ఉన్న ఒకటో కొంత నాయకులు ఈరోజు షర్మిల పుణ్యాన్ని అవలాక్కెళ్ళిపోతుంది.
ఇంక చివరికి 24 తర్వాత షట్టర్ మూసేసుకొని ఏ లండనో బెయిలో జైలో లేదంటే బెంగళూరు మహా 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 హాల్ కట్టాడు ఆయన. బెంగళూరులో వైట్ హౌస్ ఒకటి, లోటస్ పాయింట్ అక్కడ వెళ్తాడో తెలియదు. ఇవన్నీ చూసిన తర్వాత అక్కడున్న నాయకులకి క్వశ్చన్ వాక్ అయిపోయింది. ఇప్పుడు అనిల్ బ్రదర్ నిన్న కడపలో మా నాయకులు కలిసి కూడా మా చెప్పాడు, మమ్మల్ని దూరం పెట్టేసాడు జగన్మోహన్ రెడ్డి గారు, మమ్మల్ని దగ్గర కూడా రానిట్లేదు, మేము ఏం చేయాలి కాబట్టి మా దారి వెతుక్కుంటున్నాం అని ఓపెన్ గా మాట్లాడాడు. బీటెక్ రవి గారితో, ఆదినారాయణ గారితో ఓపెన్ గా మాట్లాడాడు. మా పరిస్థితి ఈ విధంగా ఉంది, అసలు మమ్మల్ని వాడుకొని ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఓటు బ్యాంక్ పోతుంది అన్న భయం జగన్ కి కనుక ఉంటే, నిజంగా బ్రదర్ అనిల్ చెప్పినట్టు అలా వాళ్ళు కనుక బాధపడుతున్న సిచ్యువేషన్ ఉంటే జగన్ కలుపుకొని వెళ్తాడు కదా వీళ్ళందరినీ, షర్మిలని వీళ్ళందరినీ ఎలక్షన్స్ ముందైనా. నిజంగా అంతా సుమిత్ర గారు రాజకీయ అనుభవం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయాలు అంటే ఏంటో తెలియదు. తల్లి అధికారం అడ్డం పెట్టి వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, వ్యాపారం చేసుకున్నాడు, కానీ రాజకీయం ఎలా చేయాలో తెలియదు. చేస్తుండే వ్యక్తి ఈరోజు తల్లి చెల్లి చిన్నాన్న దూరం అయ్యేవాడు కాదు, బావమరిది అన్ని మీద దూరం అయ్యేవాడు కాదు, సొంత బంధువులు దూరం అయ్యేవాడు కాదు. ఇప్పుడు చూడండి, తాడేపల్లి గెస్ట్ హౌస్ ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి, ఏక్కి నిరంజన్, ఆయన తప్పే ఊర్లేరు. ఆయన ఒక నలుగురు ఏజెంట్లు పెట్టుకున్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అలాగే ఇంకొక రెడ్డి పెట్టుకో 5 మందితో వాళ్ళ చుట్టూ ఒక కంచుకోటలా పెట్టుకొని దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం తప్ప ఎవరైనా సరే ఈ 4 సంవత్సరాలు 5 నెలల్లో ఎమ్మెల్యేలు వెళ్ళి పలానా నియోజకవర్గం ఒక డబ్బులు ఇవ్వని చెప్పి 1-to-1 మీట్ అయ్యే సందర్భాలు ఉన్నాయా? అపాయింట్మెంట్ ఇచ్చే సందర్భాలు ఉన్నాయా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిక్టేటర్, నియంత. ఆయన దగ్గరికి పోవాలన్నా రావాలన్నా ప్రతిదీ మనీ క్యాల్కులేటెడ్ పర్సన్ అతను. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ అనుభవం లేదు అని మీరు చెప్తున్నారు. ఓకే, సుహాసిని ఆనంద్ గారు చెప్పండి. ఇంతకు ముందు కోటేశ్వరరావు గారు కంప్లీట్ చేస్తాం. ఒక నిమిషం ఎందుకు అనుభవం లేదని మాట నేను చెప్పిన అంటే, వాళ్ళ దగ్గర ఐపాక్ సంస్థ ఒకటి ఉంది. వాళ్ళు సర్వే చేసి ఇచ్చారు, అయ్యా బాబు నీ పని సంక్రాంతి పోతానో, నువ్వు 90 సీట్లు పోతాను ఆశనమై మార్చని. ఇది నమ్మక సజ్జల రామకృష్ణ గారు ఒక సర్వే చేశారు, దాంట్లో కూడా దాదాపు 60 సీట్లు కల్లంత అవుతుందని చెప్పారు. ఇది కాకుండా చెవిరెడ్డి గారు ఇంకో సర్వే చేశారు. అంటే 3 సర్వేలు చేసి 30 తిప్పలు పడి మీ రాష్ట్ర ప్రభుత్వం మీ పార్టీ ఓడిపోతుందని చెప్పినా కూడా ఆయన ఏ ఓటు బ్యాంక్ ని లెక్క చేయకుండా కొత్త పార్టీ కొత్తగా బీసీ పార్టీ పట్టించిపోతారు. ఆయన ఆల్రెడీ జరి లక్ష్మీ పార్టీ పెట్టించారు. అంటే కుల మత ప్రాంతీయ భాష విభేదాలు సృష్టించి రాష్ట్రంలో తన యొక్క పరపతిని పెంచుకోవడం కోసం, ఈ రావణ కాష్టంగా మార్చే రాష్ట్రాన్ని మేమేమో గొప్పగా పరిపాలించామని చెప్పుకోవడం కోసం అప్పులు చేసి పప్పులు తినిపిస్తా, రాష్ట్ర ప్రజల్ని అవినీతి పనులు చేసి అక్రమాలు దుమారంగా దాచుకోవడం పని చేసుకుంటా రాష్ట్ర ప్రజల్ని బిచ్చగాళ్ళు చేశాడు. ఈరోజు మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. రాష్ట్ర అభివృద్ధి జీరో. కొత్త ఆదాయం వృద్ధి విషయంలో కానీ, సంపద సృష్టి విషయంలో కానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కానీ, యువకుల విషయంలో, నిరుద్యోగ విషయంలో కానీ, ఇండస్ట్రీ విషయంలో కానీ ప్రతి పాలసీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అట్ర ఫెయిల్యూర్ అయిపోయారు. అందుకే రోజు రాష్ట్ర ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. అధిక ధరలే కాకుండా రాష్ట్రం కూడా అబాస్పాలైపోయింది. 29 రాష్ట్రాల్లో రాజధాని లేని రాష్ట్రం ఏది, ఏకైక రాష్ట్రం ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి లేరు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు. ఆయనకి రాజకీయ జ్ఞానం లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితి తెచ్చిపెట్టుకున్నాడు. కాబట్టి అనుభవజ్ఞులైన వాళ్ళ నాన్నగారితో పనిచేసిన మంత్రులు కూడా ఆయన పక్క చేసి మాట్లాడే పరిస్థితి లేదు, సలహాదారులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఓకే అండి, సుహాసిని ఆనంద్ గారు చెప్పండి. అంటే రైల్వే జోన్, విశాఖ రైల్వే జోన్ గురించి చెప్పినప్పుడు ఒరిస్సాలో ఉన్న బీజేపీకి నష్టం కలగకూడదని జరుగుతున్న ఒక ప్రాసెస్ అని చెప్పి ఇంతకుముందు కోటేశ్వరరావు గారు అన్నారు. అట్ ద సేమ్ టైం స్టేట్ నుంచి, అంటే ఇప్పుడు టీడీపీ కానీ వైసీపీ కానీ స్టేట్కి రావాల్సిన స్పెషల్ స్టేటస్ గురించి, ప్యాకేజెస్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో స్టేట్ బీజేపీ ఏం చేస్తుంది? అంటే ఏపీ స్టేట్ కోసం స్టేట్ బీజేపీ ఏం చేస్తుంది? అమృత్ పథకంలో భాగంగా 33 నగరాలకి 5,000 కోట్లు ఇస్తూ, అదే కాకుండా ఇక్కడ స్మార్ట్ సిటీస్ కోసం ఏవైతే 5 నగరాల్ని సెలెక్ట్ చేసి దానికోసం ఇంటర్నేషనల్ స్మార్ట్ సిటీ, అదే కాకుండా నీతి ఆయోగ్లో ప్రత్యేకంగా 4 పైలట్ ప్రాజెక్ట్స్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వైజాగ్ సెలెక్ట్ అవ్వడం. సో ఇక్కడ రీసెంట్గా సింహాచలం చాలా చిన్న రైల్వే స్టేషన్కే 3,000 కోట్లు శాంక్షన్ చేసిన కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ అంటే ఏదో బిల్డింగ్ ఏదో చూసేసి బిల్డింగ్ ఏదో దొరకపోతే ఆ డివిజనల్ బిల్డింగ్ లో పెట్టేయాలి ఆ రైల్వే జోను. ఏం మాట్లాడుతున్నారండి? రైల్వే జోన్ అంటే దానికోసం ప్రత్యేకంగా ఒక స్థలం ఇవ్వమంటే స్థలం కూడా ఇవ్వడం చేతకాని రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థిస్తూ కేంద్రాన్ని తలుచుకుంటే ఒక బిల్డింగ్ లో అన్నా సరే పెట్టేదా, దీనికి ఏవో సమాధానాలు చెప్తారు అని అంటూ మాట్లాడడం ఏంటి? ఇదే విడ్డూరంగా ఉంది. ఏమవుతుందంటే ఇక్కడ ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వరికీ కూడా రాష్ట్రంలో మనం అభివృద్ధి చేసి చూపిద్దాం, ఇక్కడ ఏమైనా వనరులు గొడ్డుపోయిందా అంటే కేంద్రం ఇచ్చే ₹1 తప్ప ఇక్కడ జనరేట్ చేసుకునే పరిస్థితే లేకుండా ఆంధ్రప్రదేశ్ అయిపోయిందా?
ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులన్నిటినీ సైడ్ ట్రాక్ చేస్తూ ఇక్కడ ఉన్న వాటిని సద్వినియోగం చేసుకోవడం చేతకాని నాయకత్వంతో ఈ 10 సంవత్సరాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ కుంటుపడిపోయిన మాట వాస్తవం కాదా? అంటే ఇప్పుడు దళదన్నే దేశాన్ని ప్రపంచాన్ని తలదన్నే రాజధాని చేయి మోడీ గారు వచ్చి చేస్తేనే అవుతుందా? అంటే ఇక్కడ 10% కూడా మన రాష్ట్రంలో ఆ తెలివితేటలు కానీ ఆ వనరులు కానీ ఇక్కడ రాష్ట్రంలో లేవా? ఇవన్నీ కూడానండి ఏదో మన చాతకాంతనాన్ని పక్క వాళ్ళ మీద నెట్టేయడం తప్ప. అంటే నేను ఎందుకు చెప్తున్నామంటే ఇన్ని వేల కిలోమీటర్ల రోడ్స్ వేయడానికి, ఇన్ని ప్రాజెక్ట్స్ తీసుకురావడానికి ఐఐటి కానీ ఐఐఎం కానీ ప్రత్యేక శ్రద్ధ అన్నిటిలోనూ ఇక్కడ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ లో చూపిస్తూ ఉంటే ఇక్కడ ఇన్ని అంటే పార్లమెంట్ సాక్షిగా అంటున్నారు 516 ప్రాజెక్ట్స్ లో నేను చూపిస్తాను. ప్రధానమైన పత్రికలో కూడా క్లియర్ గా పార్లమెంట్ లో ఇలా మాట్లాడాము. 350 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఇక్కడ 18 లక్షల కోట్లతో ఇక్కడ జరుగుతున్నాయి అని పార్లమెంట్ లో సాక్షిగా జరిగిన వాస్తవాన్ని పేపర్లో ఇటు ఈనాడు వాడు సాక్షిలో కూడా రాశారు. చూపించిన నేను పేపర్ కట్టింగ్స్. ఏమీ లేదు ఏమీ చేయలేదు అంటే ఇంకా ప్రజల్ని ఇంకా వీళ్ళ దొంగ మాటలతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నారా? మాకు అర్థం కాదు. ఇంకా గాన్ ఈజ్ గాన్ అండి. ఇంకా ప్రత్యేక హోదా ఏంటండి? ఆల్రెడీ స్పెషల్ గా ఇక్కడ ఏ ప్రాజెక్ట్ అయినా ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ పైన కేంద్రానికి ఉంది. ఇప్పుడే చెప్తున్నారు టిట్కో హౌసెస్ కేంద్రం సాయంతో కట్టాము అని చెప్పి. మరి తెలుగుదేశం హయాంలో కట్టిన ఈ కేంద్ర ప్రభుత్వ సహాయంతో కట్టిన టిట్కో హౌసెస్ మరి ఈ ప్రభుత్వం గతంలో ఇవ్వలేదు అని మాట్లాడి వచ్చింది కదా ఇప్పుడు ప్రభుత్వానికి. మరి అవే కట్టిన టిట్కో ఇళ్లని ఎందుకు ప్రజలకు ఇవ్వట్లేదు? ఎందుకు 5 సంవత్సరాలు అవగొట్టేసింది? అంటే ఇక్కడ ప్రతి విషయాన్ని చేయూత కేంద్రం అందిస్తూ ఉంటే అంటే ఇక్కడ రైతులకు ఇవ్వాల్సిన దానిలో మళ్ళీ కేంద్ర వాటా ఉంది 6,000. అంటే మేము అన్నది ఏంటంటే రాలేదు అనడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రమైనా కేంద్రమైనా అన్ని ట్యాక్సెసే. ఎస్, ప్రజలకి జవాబుదారీతనం ఉండాలి అనే కదా. మరి అన్ని రాష్ట్రాల్లోనూ దేశం జవాబుదారీతనంతో ప్రపంచంలో మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి రాష్ట్రంలో ఎవరి చేతకాంతనం అని ఇక్కడ వెనక్కి పడిపోతోందండి. ఇవాళ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. షర్మిల గారు మాట్లాడుతూ వారు మారిపోతూ కాంగ్రెస్ లో అసలు ద బిగ్గెస్ట్ సెక్యులర్ పార్టీ ఈజ్ కాంగ్రెస్ అంట. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇచ్చినదా సెక్యులర్ పార్టీ? పైగా ఈ రోజు ఆ వైఎస్ఆర్ బిడ్డగా తెలిసింది వాళ్ళకి. మరి వైఎస్ఆర్ బిడ్డగా ఒక పార్టీ పెట్టినప్పుడు మరి ఆ పార్టీలో సస్టైన్ అవ్వకుండా ఎవరి కోసం పెట్టినట్టు, ఎందుకు పెట్టినట్టు, ఏం చేద్దామని పెట్టినట్టు, మళ్ళీ ఎందుకు కలిపేసినట్టు? ఇదంతా చూస్తే మీకు ఏమన్నా ఒక నిర్దిష్టంగా ఒక ఆలోచన, అరే మనం తెలంగాణకి ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచన, పోనీ ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచన ఉండి ఆ నిర్దిష్టంగా ప్లాన్ ఎదురుకి వెళ్ళింది అనుకోండి, నిజంగా సాటి మహిళగా ఐ అప్రిషియేటెడ్ హర్. ఎందుకంటే ఏ పార్టీ అయినా అవనివ్వండి, బట్ ఒక మహిళ కష్టపడి ఒక పార్టీ పెట్టడం అంటే అది ఇట్స్ నాట్ జోక్. అది పార్టీ పెట్టినప్పుడు యు ఆర్ హ్యాపీ. ప్రెజెంట్ ఈ రోజు మాట్లాడిన దానికి మాత్రం అలా అని కాదండి. మేము అన్నది పార్టీ పెట్టడం హ్యాపీ కాదు. ఒక మహిళ ఏ రంగంలో అయినా కష్టపడి తను సాధించడానికి ముందుకు వెళ్తూ ఉండే సాటి మహిళలుగా అందరూ ఎవరైనా సరే. ఎందుకండి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరి హక్కు వాళ్ళకు ఉంటుంది. అది తప్పు ఇది రైట్ అనడానికి అనే హక్కు ఎవరికీ లేదు. గో ఇన్ హర్ ఓన్ వే. కానీ ఆశ్చర్యం ఇంకొకటి విషయం, అండ్ షీ ఆల్సో టోల్డ్ వన్ మోర్ స్టేట్మెంట్. As a true Christian, I felt a lot that so many churches were vandalized and cheppindi. But so many temples were also vandalized. And how do you say that you are a secular? అది మేము అన్నది. అంటే సెక్యులర్ అన్న మాటకి అర్థం తెలుసుకుని మనం మాట్లాడాలి. ఏ పార్టీ అయినా ఏ మతమైనా అన్ని సమానమే మనకి. మేము అన్నది ఏంటంటే మత ప్రాతిపదికన రాజ్యాంగంలో లేదు కదా రిజర్వేషన్. మరి మత ప్రాతిపదికన పెట్టిన కాంగ్రెస్ సెక్యులర్ ఎలా అవుతుంది చెప్పండి? ఇంతమంది మనం మాట్లాడుకుంటున్నాము. సో ఇక్కడ మతతత్వం కాదండి. ఏదైనా సరే ఒక ఎవరి కల్చర్ వాళ్ళు నిలబెట్టుకుందాము, కానీ అందరికీ మంచి జరగాలి. మరి ట్రిపుల్ తలాక్ ఏ విధంగా ఎంత న్యాయం చేసింది? రైట్. ఓకే సుహాసిని, ఓకే అండి సో మెనీ పాయింట్స్ టు టాక్ సుమిత్ర గారు. సో దీస్ ఆర్ ఆల్ వి నీడ్ టు అండర్స్టాండ్. అంతే. yes కోటేశ్వరరావు గారు చెప్పండి. అంటే సుహాసిని ఆనంద్ గారి మాటలకు కమెంట్, ఎట్ ద సేమ్ టైం మర్యాదపూర్వక భేటీ అయిన జగన్ కేసీఆర్ భేటీ ఎంతైనా రాజకీయంగా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి, మాజీ సీఎం ఇద్దరు కలిసినప్పుడు డెఫినెట్గా పొలిటికల్ టాపిక్స్ అయితే వస్తుంటాయి.
దాన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నంత మాత్రాన మాట్లాడుకొని ఉండొచ్చు రాజకీయాలు, ఎందుకంటే ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినప్పుడు డెఫినెట్ గా మాట్లాడుకోవచ్చు. కానీ వాళ్ళు మాట్లాడుకున్నంత మాత్రాన జరిగేది ఏమి లేదనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు, తెలంగాణ రాజకీయాలు వేరు. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు బీఆర్ఎస్ గెలవాలని అన్ని విధాలుగా ఆయన సాయం చేశారని లేదా ఆయన వాంఛించారనేటువంటిది మీడియాలోనూ లేదా సోషల్ మీడియాలోనూ రాజకీయ వర్గాల్లోనూ జరిగినటువంటి చర్చ. ఎందుకు అంటే ఎక్కడ గెలిచేట్లయితే ఆ అనుభవం తీసుకొని తనకి ఆంధ్రప్రదేశ్లో మద్దతు ఇస్తారు, లేకపోతే తనకు కలిసి వస్తుంది అనేటువంటి ఒక అంచనా వేసుకున్నారు. అది ఆ ఆశలు కళ్ళలైపోయాయి. అందువలన ఇవాళ బీఆర్ఎస్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో చేసేది ఏమీ లేదు. ఒకవేళ నిజానికి అటువంటి అదే కనుక ఉండేట్లయితే సరిగ్గా ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి పోలీసులతో వేసుకొచ్చి గేట్లు అవన్నీ తెరిచేసి నీళ్లు పట్టుకుపోవాల్సినటువంటి సీన్ క్రియేట్ చేసి ఏం చేశారు, ఏం సాధించారు అనేటువంటిది వాళ్ళకే తెలుసు. మరి దాని గురించి ఏమన్నా మాట్లాడుకున్నారా? మన పోలీసులు చేసినట్టు లేకపోతే మీ పోలీసులు చేసినట్టు ఏమన్నా అదన్నీ మనకు తెలియదు. అందువలన వాళ్ళ కలయిక అనేటువంటిది కలయిక అంతే, దానికేమి దాని రాజకీయ ప్రాధాన్యత అయితే ఉందని నేను అనుకుంటున్నాను. అయితే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో దాన్ని పక్కన పెట్టేటైతే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ తన వైఖరి ఏమిటనేటువంటిది తక్షణం అంటే అది నేను డిమాండ్ చేయటం లేదు, లేకపోతే ఇంకోటి కాదు. ఎందుకంటే ఎన్నికలు తరుణం వచ్చింది కనుక ఆ పార్టీ కూడా తన వైఖరి ఏమిటో తను నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేడం గారు చెప్పారు 50-50 అని. మన ఏదో సినిమాలో ఉంది 50-50, నువ్వో సగం నేనో సగం అని పాటలు పాడుకున్నట్టుగా బీజేపీను జనసేన వాళ్ళు పాటలు పాడుకున్నారు తప్ప ఎక్కడ కలిసి పనిచేసినటువంటిది కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మీద కలిసి ఆందోళన చేసినటువంటిది ఎక్కడ మనకు కనపడలేదు. కనీసం వాళ్ళ సమన్వయ కమిటీ సమావేశాలు కూడా ఏం జరిగినాయో కూడా మనకైతే ఎక్కడ తెలియదు. మరి రహస్యంగా ఉన్న భేటీలు వేసుకున్నారో తెలియదు కానీ ఎక్కడ మీడియాలో రాలేదు. ఒకటి, బీజేపీ వాళ్ళిద్దరూ 2024లో ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఒప్పందం చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు నాకు రోడ్ మ్యాప్ ఇవ్వాలని చెప్పేసి బీజేపీని అడిగారు. అడిగిన తర్వాత కూడా మరి రోడ్ మ్యాప్ ఆయనకి ఏమి ఇచ్చారో లేకపోతే వీళ్ళేం ప్రకటించారో బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. నాకు రాలేదని ఆయన చెప్పలేదు, మేము ఇచ్చాము ఇదిగో ఫలానా రోడ్ మ్యాప్ అని వీళ్ళు కూడా చెప్పలేదు. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగా జైలుకు వెళ్ళి ఆయన పరామర్శించి బయటకు వచ్చి నేను తెలుగుదేశంతో నేను సర్దుబాటు చేసుకుంటున్నానని చెప్పేసి ఆయన చెప్పారు. ఇది రెండు రాజకీయ పార్టీల మధ్య ఉన్నటువంటి ఒప్పందాన్ని మరి పవన్ కళ్యాణ్ గారు ఉల్లంఘించారా, లేకపోతే బీజేపీ పవన్ కళ్యాణ్ గారు ఉల్లంఘించినా కానీ బీజేపీ మౌనంగా ఎందుకున్నది అనేటువంటిది. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆయన చేసాడు అనుకుంటే అదే చెప్పాలి అఫీషియల్ గా. ఇప్పుడు మేడం గారు చెప్పారా లేదా అని కాదు పాయింట్. అఫీషియల్ గా ఎవరు అధికారంలో అంటే ఎవరు బీజేపీ పగ్గాలు ఎవరి చేతుల్లో ఉంటే వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఇంతవరకు ఏమీ చెప్పలేదు. వాళ్ళు ఎందుకు చెప్పలేదు అనేటువంటిది మరి దాన్ని ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ అవకాశవాదం అని చెప్పేసి నేను వర్ణిస్తాను దాన్ని. మేడం గారు అంగీకరించవచ్చు, అంగీకరించవచ్చు, అది వేరే అంశం. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎందుకు ఈ విధంగా బీజేపీ దోబూజులు ఆడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారానికి వస్తారనేటువంటి అంచనాల్లో ఆ పార్టీ ఉన్నదనేటువంటిది నా అంచనా, నా అభిప్రాయం. అందుకనే రేపు 2020 ఈ ఏడాది జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో కనుక ఒకవేళ సీట్లు తగ్గేట్లయితే గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారితో మనం మంచిగా ఉండాలి అనేటువంటిది ఒక అభిప్రాయం. అట్ ది సేమ్ టైము ఇటీవల కాలంలో మారినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి అడుగు జారుతా ఉంది అనుకున్న తర్వాత ఎటుపోయి ఎటు వస్తుందో మళ్ళా తెలుగుదేశం జనసేన కూటమి కనుక గెలిచేట్లయితే మనం పెట్టుకున్నటువంటి ఆశలన్నీ దెబ్బతింటాయని చెప్పేసి మళ్ళా ఈ పార్టీలతో కూడా రెండో ఛానల్ ఓపెన్ చేశారని చెప్తున్నారు. ఇది మరి అంటే అటు అవకాశం లేకపోయిన తర్వాత ఇటు ఓపెన్ చేశారని చెప్తున్నారు. ఇందులో ఇది నా అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు లేదా బీజేపీ మౌనం, పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ మౌనం ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇటువైపు మొదలు పెట్టారు. రెండోది సోషల్ మీడియాలోనూ లేదా రాజకీయ వర్గాల్లో చెప్తుంది ఏమిటి, 4 నుంచి 6 సీట్ల వరకు లోక్సభ సీట్లు అడుగుతున్నారని, 12 సీట్లు అసెంబ్లీ సీట్లు అడుగుతున్నారని చెప్తున్నారు. మరి ఇటువంటివన్నీ వచ్చిన తర్వాత బహుశా నిన్న ఇవాళ అక్కడ రాష్ట్ర బీజేపీ సమావేశాలు జరుగుతున్నాయి.
ఈ సమావేశాలైనా ఒక స్పష్టత వస్తుందా రాదా అనేటువంటిది ఎదురు చూడాలి. ఒకవేళ వస్తే కనుక మనం తర్వాత దాన్ని చేయొచ్చు. కానీ 2 దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఒకవేళ బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమితో కనుక కలిసేట్లయితే అది ఆ 2 పార్టీలకి ఒక గుదిబండగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో మనం ఓటింగ్ ప్యాటర్న్ చూసినప్పుడు గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నటువంటి మైనారిటీ ఓటర్లు బీజేపీని వ్యతిరేకించేటువంటి పార్టీకి ఓటు చేశారు. అటువంటి పార్టీతో చేతులు కలిపితే జనసేన తెలుగుదేశం కూటమికి ఆ మైనారిటీ ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ బీజేపీ మీద వ్యతిరేకతతోటి ఈ కూటమికి వ్యతిరేకంగా ఓటు చేసే అవకాశాలు ఉన్నాయనేటువంటిది ఒక బలమైనటువంటి వాదన. దానికి అవసరమైనటువంటి గతంలో వచ్చినటువంటి ప్యాటర్న్స్ కూడా అనేక మంది చూపిస్తున్నారు. అందుకని అది నిజానికి బీజేపీ నిర్ణయం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జనసేన కూటమికి అటు వైసీపీకి కూడా ఆసక్తికరంగానే మారింది. ఇది ఏదో అంటే వీళ్ళకేదో పెద్ద ఎక్కువ ఓట్లు ఉన్నాయని కాదు, కానీ రాజకీయంగా ప్రభావితం చేసేటువంటి అంటే వ్యతిరేక ఓట్లను కూడా ప్రభావితం చేసే వాళ్ళకు వచ్చేటువంటి ఓట్ల కంటే వ్యతిరేకంగా పడేటువంటి ఓట్లు ఎక్కువగా ఉంటాయి కనుక బీజేపీ నిర్ణయం కోసం జనం ఆసక్తిగా చూస్తున్నారు, రాజకీయ పార్టీలు ఆసక్తిగా చూస్తున్నాయి అనేది నా అభిప్రాయం. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి, అంటే తెలంగాణలో మీరు ఆన్సర్ చేస్తారా అండి సుహాసిని గారు? ఒక విషయం మీ తర్వాత శ్రీనివాస్ ఇక్కడ మనకి చాలా ఒక్క విషయం వారు పెద్దవారు మాట్లాడుతున్నారు. ఇక్కడ మనకి చాలా కన్వీనియంట్ గా నారేటివ్ ఏమని బిల్డ్ చేసామంటే మైనారిటీలు ఎవరు బీజేపీకి వేయరు, మైనారిటీలు ఎవరు బీజేపీ, చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఈ నారేటివ్. చాలా ఆశ్చర్యం, అసలు విషయం తెలుసుకోవాలి మనం. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ ఇవన్నీ మైనారిటీ స్టేట్సే, మరి అన్నిట్లో బీజేపీ ఉంది కదా. సో ఇలాంటి మాటలు ఇలాంటివి చెప్పి మనం మాట్లాడద్దండి ప్లీజ్, దయచేసి పెద్దలు అందరూ. ఎందుకంటే గోరఖ్పూర్, మీకు ఇంకో విషయం చెప్తున్నాను, యోగి ఆదిత్యనాథ్ ఉన్న కాన్స్టిట్యుయెన్సీలో 80% ముస్లిమ్స్, అందరూ దే ఓట్ ఫర్ బీజేపీ. ఎవరు చెప్పారండి మైనారిటీస్ బీజేపీ వెంపు లేరని? కరెక్ట్ సెక్యులర్ గా ఉన్న వాళ్ళ మేము భారతీయ జనతా పార్టీ రూలింగ్ లోనే అటు క్రిస్టియన్స్ కానీ ఇటు ముస్లిమ్స్ కానీ చాలా హ్యాపీగా ఉన్నారు అనడానికి నిదర్శనం తార్కాణం ఇవే. కాబట్టి దయచేసి ఆ మాటలు మాట్లాడకండి. ఏమి గుదిబండలు ఏమీ లేవండి. గుదిబండలుగా ఉన్నప్పుడు అంత ఆలోచన లేకుండానే వీళ్ళందరూ బీజేపీ కావాలి అని కోరుకుంటారా? అలా ఏం లేదండి. 100% ఏదేమైనా మనం క్లారిటీతో మాట్లాడుకోవాలి ఈ రాష్ట్రంలో. ఓకే సుహాసిని ఆనంద్ గారు, మైనార్టీల అంశాన్ని ఒకసారి పక్కన పెట్టేస్తే నార్త్ సైడ్ బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చూసినంతగా సౌత్ సైడ్ కనిపించదు. ఎందుకంటే మీరు ఏం చెప్తారంటే స్టేట్ బీజేపీస్లో ఉన్న ఫెయిల్యూర్స్గా చెప్తారా, సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్స్ని పబ్లిక్లోకి తీసుకెళ్లడంలో ఇక్కడ సౌత్ సైడ్ ఉన్న స్టేట్ బీజేపీస్ ఫెయిల్యూర్గా చెప్తారా, ఏం చెప్తారంటే మనం గత ఎలక్షన్స్ చూసి కూడా మాట్లాడవచ్చు. అంటే ఆల్రెడీ ఉన్న స్టేట్స్ని కూడా మిస్ అయిపోయింది, కర్ణాటక కావచ్చు, తెలంగాణలో సెకండ్ ప్లేస్లో ఉన్నది థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోవడం, వీటన్నిటి గురించి కూడా అంటే షార్ట్ అండ్ స్వీట్గా 1 minute చెప్పండి మ్యామ్. జస్ట్ అతివాదులు ఎక్కువ ఉన్నారండి కొంచెం ఈ మనకి ఇక్కడ ఉన్న 4-5 స్టేట్స్ లో, అండ్ మేధావులు కూడా చాలా మంది. అందువల్ల ఏమవుతుందంటే టూ మెనీ కుక్స్ స్పాయిల్ ది బ్రాత్ అని అన్ని తెలివైన బ్రెయిన్స్ ఉన్నాయి ఇక్కడ. సో అన్ని ఇది సొరుగులో ఉండలేవు. సో ఎవరి నారేటివ్ వాళ్ళు బిల్డ్ చేస్తూ బలంగా వాళ్ళే కరెక్ట్ అన్నట్టుగా, దీనివల్ల ఏమవుతుందంటే కొంత కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ కన్ఫ్యూజన్ మాయలో ప్రజలు పడ్డారు. మేము అదే అంటున్నాం, ఎన్నాళ్ళని పడతారు, మేము చూపిస్తున్నాం అభివృద్ధి, మిగతా వాళ్ళు మాటలతో ఆగిపోతున్నారు, దెబ్బలాట్లు, వాళ్ళని తిట్టుకోవడం వీళ్ళని తిట్టుకోవడం, దీంతో ఆగకుండా మా పని మేము చేసుకెళ్తున్నామండి, దట్స్ ఆల్. ప్రజలు ఓట్ వేసారా వేయలేదా, 1% కూడా ఓట్లేదు, మరి మేము ఇంత ఎందుకు ఆంధ్రప్రదేశ్కి చేస్తున్నాము అంటే అక్కడే మా చిత్తశుద్ధి తెలుస్తుంది కదా. సో మనం ఆ విషయంలో ఓకే మ్యామ్, అంటే ఎంతైనా పబ్లిక్ అయితే వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. బీజేపీ స్టెప్స్ ఎటువైపు, జనసేనతో పాటు టీడీపీ వైపు కూడా ఉంటాయా లేదా అని అయితే వెయిట్ చేస్తున్నారు. ఆ టైం రావాలని మేము కూడా అనుకుంటున్నాం. శ్రీనివాస్ చౌదరి గారు మీరు కన్క్లూడ్ చేయండి. అంటే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన సందర్భంలో ర్యాలీస్లలో టీడీపీ జెండాలు కనిపించాయి. ఇక్కడ కాంగ్రెస్ తో పాటు టీడీపీ ఉంది అన్న ఒక భావన అంటే 1% పీపుల్లో అయినా కనిపించింది. మరి కమింగ్ టు ద ఏపీ ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ సార్. మా తెలుగుదేశం పార్టీ ఏ రాజకీయ పార్టీలతో పొత్తు లేవు, మేము కాంగ్రెస్ లో అస్సలు లేవు. ఒకవేళ ఎవరైనా ఆ విధంగా జెండాల పార్టీ పెట్టుకుంటే అది బ్లూ కుల మీడియా వాళ్ళు చేసిన కుట్రలే. ఎవరైనా పెట్టుకొని మేము మీ ఛానల్ ఇంకొక లోగో పెడితే అది ఎంత ప్రమాదం మీకు కూడా తెలుసు. మేమైతే అధికారికంగా ఏ రాజకీయ పార్టీకి తెలంగాణలో మేము మద్దతు ఇలా
రెండు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ కలిశారు. కలిస్తే అది రాజకీయ కోణమే కదా. ఎందుకు ఓడిపోయావు కేసీఆర్ గారు? నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి లాంగ్వేజ్ ని బడిచిపట్టి రాష్ట్రాన్ని లోకలిజం చేసి 2 రాష్ట్రాలు చీల్చావు కదా. ఎందుకు ఓడిపోయావు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చలేని సలహా చెప్పుకుంటాడు. అందుకే ఈరోజు మారుస్తున్నాడు. మార్చిన తర్వాత ఓడిపోతాను తెలుసు కాబట్టి నాకు కూడా ఒక బిడ్డు పక్కన చూసి పెట్టు, నేను నెక్స్ట్ వస్తున్నాను మార్చి తర్వాత అని చెప్పి రిజర్వేషన్ చేసుకోవచ్చేమో. కాకపోతే ఇద్దరు ఓడిపోయిన వాళ్ళు ఎందుకు ఓడిపోయినారో, ఎందుకు గెలుస్తున్నారో అని చెప్పి డిస్కస్ చేసుకోవడంలో ఆశ్చర్యం లేదు కదా. ఎందుకంటే సొంత చెల్లెలే నీ మీద రివర్సే వస్తా ఉంది. రాష్ట్రంలో ప్రజలందరూ నీ మీద అన్ని కులాల, మతాల ఉద్యోగస్తులు కాంటాక్ట్ వస్తే నీ తిరగబడేది ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వ నిధులు అంతా మీ బ్రాండ్లు వేసుకుని మీరు అమ్ముకుంటున్నారు. ఇంకా అమృత్ సిటీలు అంటారు, స్మార్ట్ సిటీలు అంటారు, ఇంకోటి అంటారు. ఏ నిధులు మాకు రాలా, జలశక్తి నిధులు కూడా మాకు రాలా. భారతదేశం 29 రాష్ట్రాల్లో జలశక్తి నిధులు వాడుకొని రాష్ట్రం ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశే. అటువంటి సిచ్యువేషన్ లో నువ్వు పెద్ద రాష్ట్రంలో ల్యాండ్ శాండ్ మైండ్ వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు దోసేసుకొని నీ దోపిడితనాన్ని కేంద్ర ప్రభుత్వం నీకు హెల్ప్ చేస్తామని చెప్పి మాట్లాడితే పరిగెత్తికి ఓట్లు వేసుకుంటున్నావు. వాళ్ళు నీ అవకాశాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు. టోటల్ గా అయితే గడిచిపోయింది కదా. మా రాష్ట్రం అయితే దేశం అయిపోయింది, మరో బీహార్ గా తయారైపోయింది, చివరికి అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది. ఇటువంటి సిచ్యువేషన్ లో మాకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప ఇంకేలేదమ్మా. జనసేన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాలు కట్టుబడి రేపు ఖచ్చితంగా ఏకదం మెజార్టీతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. అందుకే మేము చాలా క్లియర్ గా ఉన్నాం. 100% రాష్ట్ర ప్రజల వైపు నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని రాష్ట్రంలో ప్రభుత్వాల వెళ్తారు. శ్రీనివాస్ చౌదరి గారు థ్యాంక్ యూ సో మచ్. సుహాసిని ఆనంద్ గారు, కోటేశ్వరరావు గారు మీ టైంని కేటాయించి అడిగిన ప్రశ్నలకు మీ వర్షన్స్ ని చాలా క్లియర్ గా సమాధానాలు తెలియజేసినందుకు. ఇది వాళ్ళ మీడియా డిబేట్. న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.